రాష్ట్రంలో దాదాపు 80,000 మందికి స్పౌజ్ పెన్షన్స్ ఇస్తున్నాం. అంటే భర్త చనిపోతే భార్యలకి, భార్య చనిపోతే భర్తలకి. అంటే పెన్షన్ తీసుకుంటూ చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ భర్త అయితే గనక భార్యకి, భార్య అయితే గనక భర్తకి. సాధారణంగా భార్యలకే దక్కుతాయి. ఎందుకంటే ఇంటి పెద్దగా మగవాళ్ళు ఎక్కువ వయసు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెన్షన్ వస్తుంటది. వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యకి ఇప్పుడు ఇవ్వబోతున్నారు పెన్షన్. స్పౌజ్ పెన్షన్స్ ఇవ్వబోతున్నారు. రేపు ఈ నెల 12 నుంచి జూన్ 12న ఇస్తారు అన్నటువంటిది తాజా వార్త. అంతా బానే ఉంది గానీ, ఇక్కడ ఏడాది అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఎవ్రీ మంతో లేకపోతే ఎవ్రీ 3 మంత్సో లెక్క కట్టాలి కదా! ఇప్పుడు స్పౌజే ఇస్తున్నారు. కొత్త పెన్షన్లు ఇంకేమి ఇవ్వట్లేదు. ఈ ఏడాదిలోపు ఎన్ని వేల మంది వయసు ఈ వయసుకొచ్చుంటారు, 60 ఏళ్ల వయసుకొచ్చుంటారు. ఇదివరకు పెన్షన్లు 65 ఏళ్లకి, జగన్ వచ్చాక దాన్ని 60 ఏళ్లకి చేశాడు. 60 ఏళ్లకి ఎంతమంది వచ్చుంటారు? వాళ్ళందరికీ ఇవ్వాలి కదా పెన్షను. ఇవాల్టి రోజున ఈ డేట్‌లో కూడా ఇప్పుడు కొంతమందికి వయసు వచ్చేసి ఉంటది. 60 వచ్చేసి ఉంటది. 59 వెళ్ళిపోయి. అట్లా ఏడాది మొత్తం మీద చూస్తే ఎన్ని వేల మందికి వచ్చి ఉంటది? వాళ్ళందరికీ ఈ నెల కాకపోతే ఓ నెల, ఈ 60వ ఏడు రాగానే ఇవ్వలేకపోతే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు. వయసు 60 రాగానే 3 నెలల లోపు మేము పెన్షన్ ఇస్తామనేటటువంటి భరోసా కదా వాళ్ళకి ఇవ్వాల్సింది. ఇదివరకు అట్లా ఇచ్చారు. మొదట్లో 3 నెలలకి ఇచ్చారు, తర్వాత 6 నెలలకి ఇచ్చారు. అది ఆనాడు జరిగింది. ఇప్పుడు అసలు అది ఆలోచన వదిలేసేసి ఏదో జరిగిపోతుంది అన్నటువంటి స్పౌజ్ పెన్షన్లు ఇవ్వడమే గొప్ప అని చెప్తున్నారు. బట్ మిగతా వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు కొత్తగా? ఇది కదా చర్చ.